ఫైనల్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఇంద్రవెల్లిలోనే రేపు శంఖారావం పూరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసిన మంత్రి సీతక్క సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించి అక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్తోనే ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయబోతుండడం ఆసక్తిగా మారుతోంది. మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, రేపటి సభ ప్రత్యేకతలేంటి? ఇంద్రవెల్లి సభ తొలిసారిగా సీఎం హాజరవుతున్న రేవంత్ రెడ్డి సభ ఇది. ఇక్కడి నుంచే పార్లమెంటుకు సంబంధించిన సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఈ ప్రాంతంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఇంద్రవెల్లికి సంబంధించిన స్తూపం బ్యాక్ సైడ్లో భారీ బహిరంగ సభ జరగబోతుంది. 1,00,000 మంది జన సమీకరణతో ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికీ ఇది బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ సీట్గా ఉంది. ఈ సీటుతో పాటుగా 17 సీట్లలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పాగా వేయాలన్న ఉద్దేశంతో పార్లమెంటుకు సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా కెస్లాపూర్ నాగోబాను దర్శించుకోబోతున్నారు. కెస్లాపూర్ను 12:45 దర్శించుకొని అక్కడనే ఆదివాసీ మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసీ మహిళలకు అక్కడ ఉన్న ఇబ్బందులు, కెస్లాపూర్కు సంబంధించిన నాగోబా ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆ నిధులు విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఇంద్రవెల్లికి సంబంధించిన కాల్పుల ఘటనలో అమరులైన కుటుంబాలకు 15 కుటుంబాలకు సాయం అందించబోతుంది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. కొన్ని నిధులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించబోతున్నారు. ఆదివాసీకి సంబంధించిన ప్రాంతాల్లో వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతూ జీవిస్తున్న క్రమంలో గతంలో ఎన్నికల ఎజెండా భాగంగా ఎన్నికల హామీగా ఇచ్చిన ఇంద్రవెల్లికి సంబంధించిన అమరవీరుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు. ఆ సాయాన్ని ఇక్కడ రేపు బహిరంగ సభలలో తీర్చుకోబోతున్నారు. బహిరంగ సభ నుంచే మరో 2 కీలక హామీలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలు ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో 6 గ్యారెంటీలకు సంబంధించి 500 సిలిండర్కు సంబంధించి 2,000 ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్కు సంబంధించిన హామీలను ఇక్కడి నుంచే అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే నరేష్.